guys, again I'm back. Welcome back to my channel, New Beginning of Ours. సో ఈ రోజు వీడియో ఏంటంటే అన్నయ్య వాళ్ళు లంచ్కి వస్తున్నారు. సో నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఫుడ్ ఎలా చేస్తాను, ఏమేమి యాడ్ చేస్తాను, ఎట్లా అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాళ్ళు వచ్చిరంట ఆల్రెడీ. నేను వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన నేను వీడియో తీస్తా అని చెప్పేసి. సో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. హాయ్ అన్నయ్య, చూసారా వీడియో అనగానే ఎలా సిగ్గుపడుతున్నారో వాళ్ళు. సో మన ఫుడ్ ప్రిపరేషన్లోకి వెళ్దాము. నేను చికెన్ కోసం అని చెప్పేసి నా దగ్గర కళాయి తీసుకొని నా దగ్గర నూనె పావుతోని నా దగ్గర 4 తీసుకున్నాను. సో మీ దగ్గర మీకు కేజీ చికెన్కి ఎంత పడుతుందో మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి మీరు అంత తీసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేసిన అంటే నా దగ్గర స్పైసెస్ ఉంటాయి కదా, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేయించేసుకున్నా. ఆ తర్వాత 4 మిర్చి కట్ చేసుకుని వేయించుకొని అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఎందుకంటే అవి కొంచెం తెల్లగా ఉన్నాయంటే పచ్చి పచ్చిగా అయిపోతాయి. సో అందుకోసమని అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించిన తర్వాత నేను పసుపు వేసుకున్న తర్వాత నేను అల్లం పేస్ట్ వేసుకున్నా. అల్లం పేస్ట్ తర్వాత ఎందుకనంటే ముందే అల్లం పేస్ట్ వేస్తే ఏమిటంటే గిన్నె మొత్తం కింద అడుక్కు అంటుకుంటుంది. సో అందుకోసం చెప్పేసి పసుపు వేసిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది వేగిన తర్వాత కొంచెం చికెన్ యాడ్ చేసిన. చికెన్ నేను ఆల్రెడీ ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడు చికెన్ చేసినా కూడా కొంచెం ఫిష్ కూడా వేసుకున్నా కూడా ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటా. అట్లా అందులోని కారం, ఉప్పు, పసుపు అన్నీ ఉంటే కొంచెం పడుతుంది అని చెప్పేసి ఆ తర్వాత పుదీనా యాడ్ చేసి ఆ నీరు ఇగ్గేంత వరకు మనం ఉంచితే ఏమవుతుందంటే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా చికెన్ కంటుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. సో ఇదేంటంటే బగారాకి నేను నా దగ్గర కళాయి తీయలేక నేను నా దగ్గర పెద్ద రైస్ కుక్కర్లో తీసేసుకొని అందులో సేమ్ ఆయిల్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసి స్పైసీ వేసేసి మిర్చి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత రైస్ వేసేసుకున్నా. నేను రైస్ కూడా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టేసి పెట్టేసుకొని నేను డైరెక్ట్ తాలింపులోనే యాడ్ చేసుకున్నా. ఒక గ్లాస్కి నేను 1.5 గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మంచిగా తాలింపులో డైరెక్ట్ వేసేసి మళ్ళీ పక్క దాంట్లో నేను చికెన్ అట్లా చికెన్ చేసేసుకున్నా. అందులోనే టమాటా, కారం, ఉప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత నా అన్నం అయిపోయింది, అటు చికెన్ కూడా అయిపోయింది. సో చూస్తే మీరు ఇక్కడ నాకు అన్నం ఉడికిందా లేదా నేను చెక్ చేస్తున్నాను. అన్నం మంచిగా పలుకుడు మంచిగానే అయింది. ఆ తర్వాత ఇంకేమైనా అటు చికెన్ కూడా అందులో ఇంకేమేమి కావాలో మసాలాలు కానీ ఉప్పు, కారం ఇంకేమైనా సెట్ అయ్యేమని ఉంటే అవన్నీ చేసేసుకొని నేను మొత్తం రెడీ చేసేసుకున్నా. సో ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది అన్నట్టు. నా చికెన్ గ్రేవీ కానీ అన్నం కానీ చాలా బాగా కుదిరింది. అన్నయ్య వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అన్నయ్యనే పెట్టేసుకుంటున్నాడు, ఇక నేను పెట్టేసుకుంటాలే అని చెప్పేసి నేను కూడా తిన్నాను. మేము అందరం 4 కలిసి ఇక్కడే తినేసినాం. సో లంచ్ ఇట్లా అయితే కంప్లీట్గా ఫుడ్ అయితే బాగా సెట్ అయింది. సో మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇందులో ఏంటంటే నా ఫొటోస్ కోసం అని చెప్పేసి నేను ప్లేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ కానీ రైతా కానీ చికెన్తో ఇట్లా ప్లేటింగ్ చేసుకొని కొన్ని ఫొటోస్ తీసిన థంబ్నెయిల్ కోసం అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది అన్నట్టు. సో ఇది అనమాట ఈ నా వీడియో. ఇలా చేసుకుంటాను నార్మల్గా అయితే నేను ఇంట్లో. సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.